అరుణాచలంలో దారుణం. గిరి ప్రదక్షిణలో తెలుగు భక్తులపై కత్తి దాడి. తీవ్ర కలకలం. తమిళనాడులోని అరుణాచలంలో ఓ తెలుగు భక్తుడిపై దాడి కలకలం రేపుతుంది. యాదాద్రి భువనగిరి జిల్లా సౌందర్యపుర గ్రామానికి చెందిన విద్యాసాగర్ అనే యువకుడు పౌర్ణమి సందర్భంగా శుక్రవారం తెల్లవారుజామున అరుణాచలం గిరి ప్రదక్షిణ చేరుకున్నాడు. ఈ సమయంలో బైక్పై వేగంగా వచ్చిన ఇద్దరు యువకులు అతనిని ఢీకొట్టారు. దీంతో విద్యాసాగర్ కు స్వల్ప గాయాలయ్యాయి. అనంతరం వాగ్దానం తీవ్ర రూపంలో దాల్చిన కోపంతో ఊగిపోయిన యువకులకు తమ వద్ద ఉన్న కత్తులతో విద్యాసాగర్ పై దాడికి పాల్పడ్డారు. విద్యాసాగర్ కు తీవ్ర గాయాలవ్వగా తోటి భక్తులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. కానీ చికిత్స పొందుతూ ఆయన మరణించారు. ఈ సంఘటన భక్తులలో తీవ్ర భయాందోళనను కలిగించింది. శివుని దర్శనం కోసం వెళ్లిన తమ బిడ్డ ప్రాణం కోల్పోవడంపై విద్యాసాగర్ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. పోలీసులు కేసును నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. అరుణాచలంకి చెందిన గుగనేశ్వర్ ను మరియు తమిళ రసాన్ను అనే ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. అరుణాచల భక్తులకు ప్రీతి కొరకు అరుణాచల శివాలయం గత కొన్ని కాలాలుగా తెలుగు రాష్ట్రాల భక్తుల ప్రధాన ఆధ్యాత్మికంగా గమ్యస్థానం మారింది. పౌర్ణమి రోజుల్లో లక్షలాది మంది భక్తులు 14 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ చేస్తారు. పంచభూత లింగాల్లో అగ్ని తత్వానికి ప్రాధాన్యకంగా నిలిచిన ఈ కేంద్రంలో భక్తులు తమ కోరికలను తీర్చుకోవాలని ఆసక్తితో తరలించారు. ఈ తరుణంలో జరిగిన ఈ దారుణ ఘటన భక్తులలో భద్రతపై ప్రశ్నలు రేపుతుంది. భక్తులు అప్రమత్తంగా ఉండాలని, పోలీసులు సహాయంతో శాంతియుతంగా గిరి ప్రదక్షిణ కొనసాగాలని అధికారులు సూచిస్తున్నారు.